రాష్ట్ర వ్యాప్తంగా జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం కింద ఆర్టీసీలో నడుస్తున్న జేబీఎం ఈ బస్సుల్లో వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న దాదాపు 500 బస్సులు షెడ్డుకు వెళ్లనున్నాయి. ఫిట్నెస్ వేస్తేనే పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది. ఇటీవల జూన్ 21న కరీంనగర్లో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతైన ఘటన నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. బస్సుల భద్రతపై సమగ్ర పరిశీలన పూర్తయ్యాకే వాటిని తిరిగి రోడ్డెక్కించే అవకాశం ఉందని టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. తెలంగాణ ఆర్టీసీ జేబీఎం సంస్థను ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యలు, బ్యాటరీ ఫిట్నెస్ సర్టిఫికేషన్, హైదరాబాద్ బస్ భవన్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు, భద్రతకు సంబంధించిన పలు అంశాలపై స్పందించి తగు నివేదిక సమర్పించాల్సిందిగా కోరింది. ఇక ఆర్టీసీ ఆదేశాలతో జేబీఎం సంస్థ తక్షణమే నివేదికలు సిద్ధం చేసేందుకు టెక్నికల్ టీంను రంగంలోకి దింపింది. చైనా నుంచి బ్యాటరీ నిపుణుల బృందం కూడా ప్రమాద పరిస్థితులకు దారితీసిన సందర్భాలను పరిశీలిస్తోంది. వరుసగా జేబీఎం ఈ బస్సుల్లో జరుగుతున్న ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్ ఈ కారణాలతో జేబీఎం బస్సులను అయితే తాత్కాలికంగా సేవలను కొన్నాళ్లు నిలిపివేశారు. సో దీని గురించి విచారణ కూడా జరుగుతోంది. సో ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, నిజంగా జేబీఎం వ్యవస్థ ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చా, లేకపోతే ఇది ప్రమాదమేనా? థ్యాంక్ యూ మాధురి. జేబీఎం వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పేసి ఇప్పుడే మనం ఏం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే జేబీఎం సంబంధించిన బస్ సర్వీసులు ఇప్పటివరకు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క బస్సులను సంబంధించి నిన్నటి నుండే కూడా బస్సులను మొత్తం ఎక్కడెక్కడ నిలిపివేయడం జరిగింది. జేబీఎం సంబంధించిన బస్సులు వాటితో పాటు, ఎందుకంటే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఉద్దేశంగానే, ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చూస్తే కరీంనగర్ లో ఒక బస్సు మొత్తం బస్సు కాలిపోవడం జరిగింది. అక్కడ చూస్తే మరికొన్ని బస్సులు మొరాయిస్తున్నాయి. వీటికి సంబంధించి ఏదైనా టెక్నికల్ ఇష్యూగా ఉంటే అది ఎంబడే పరిష్కరిస్తామని చెప్పేసి జేబీఎం సంస్థకి సంబంధించిన వారు కూడా తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగా చూస్తే గత కొద్ది రోజుల నుంచి కూడా బస్సులు కూడా, ఎందుకంటే చాలా దూరం ప్రయాణించాల్సిన బస్సులు కూడా ఉంటాయి కొన్ని, మరియు ఛార్జింగ్ సామర్థ్యంతో పాటు నిరంతరం బస్సులు ఏమన్నా చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా ఎంబడే బస్సులు డ్రైవర్లు నిలిపివేయాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో చూస్తే కొంతమంది డ్రైవర్లు చదువురాని వాళ్ళు కూడా ఉండేది. ఇప్పుడు మొత్తం అందరూ టెక్నికల్ పరంగా కూడా మొత్తం అంతా విద్యావంతులే కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా ఏమైనా కూడా బస్సు ఇమ్మడే పక్కన ఆపేస్తున్నారు. పక్కన ఆపేసి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పరిశీలించిన తర్వాత బస్సు ఏమైనా ఇబ్బంది అయినా కూడా టెక్నికల్ కు సంబంధించిన వారికి ఫోన్ చేసి వారితో పాటు యొక్క బస్సులను దానికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకున్న తర్వాత కూడా పంపించడం జరుగుతుంది. కానీ గత కొద్ది రోజులను చూస్తే ఈ యొక్క బస్సుల్లో మంటలు రావడం, అదే కాకుండా బస్సు మొత్తం పూర్తి దగ్ధమైన సంఘటనలు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా తక్షణమే ఈ యొక్క బస్సును కూడా ఆపివేయడం జరుగుతుంది. ఆపివేసిన తర్వాత వారు మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణికులను వేరే బస్సుల్లో మళ్లించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పేసి ముందస్తుగానే వరంగల్ నుంచి చూస్తే వరంగల్, హనంకొండ, గాజుపేట తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క బస్సులు హైదరాబాద్ కు ప్రయాణించడం జరుగుతుంది. దీంట్లో కొన్ని సందర్భాలలో కూడా బస్సు నిలిపివేస్తున్నారు. నిలిపివేసిన తర్వాత కూడా ప్రయాణికులు వేరే బస్సులను ఆశ్రయించవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకుని గత నిన్న నుంచి కూడా బస్సులు మొత్తం ఎక్కడెక్కడ కూడా బస్సులను కూడా పోనీయకుండా నిలిపివేయడం జరుగుతుంది. ఈ యొక్క జేబీఎం సంస్థ నుంచి కూడా సరైన వివరణ లేదని చెప్పేసి భద్రత హామీ లభించకపోవడంతో పాటు బస్సు ఎక్కడెక్కడ నుంచి ఎలక్ట్రికల్ బస్సుల సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. ప్రయాణికుల భద్రత
ప్రాధాన్యత ఇస్తున్న ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఎలక్ట్రికల్ బస్సులో సేవలు ఎప్పుడు తిరిగి మరి ప్రారంభం అవుతాయని చెప్పేసి ఆ అంశంపై అధికారులు ఇంకా ప్రకటన కోసం ప్రయాణికులు ప్రస్తుతం ఈ యొక్క నిలిపివేతపై అధికారుల నుంచి వివరణ రావాల్సిన అవసరం కూడా ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.